ప్రపంచ దేశాలన్నింటిలోనూ అత్యధిక యువతతో భారత్ కలకల్లాడుతోంది. వీరంతా పని చేసేవారే కావడం దేశానికి కలిసొచ్చే అంశం. అదే సమయంలో మన దేశంలో జనాభా వృద్ధి క్రమంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లో జనాభా మరో 40 ఏళ్ల పాటు పెరిగి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ తాజా నివేదిక చెబుతోంది. సంతానోత్పత్తి రేటు పడిపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ఉన్నా పెరిగిపోతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకరికే పరిమితమవుతున్నారని చెబుతున్నారు. భారత్ జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది చివరికల్లా జనాభా 146 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ UNFPA అంచనా వేస్తోంది. అయితే జననాల రేటు నిర్దేశిత స్థాయి కన్నా దిగువకు పడిపోయిందని వెల్లడించింది. భారత్లో సంతానోత్పత్తి ప్రధాన సమస్యగా ఉందని వివరించింది. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ SOWP పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి SOWP నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్లో జననాల రేటు 1.9గా ఉంది. ఏ దేశంలోనైనా సగటు రీప్లేస్మెంట్ రేటు కనీసం 2.1గా ఉండాలి. కానీ భారత్లో సంతానోత్పత్తి రేటు పడిపోయింది. జననాల రేటు తగ్గిపోయినప్పటికీ భారతదేశ జనాభా సంఖ్య నిలకడగా కొనసాగుతోందని సమితి కితాబిచ్చింది. ప్రస్తుతం భారతదేశ జనాభా 146 కోట్ల దరిదాపుల్లో ఉంది. రాబోయే 40 ఏళ్లలో భారత జనాభా 170 కోట్ల గరిష్ట స్థాయికి చేరొచ్చు. ఆ తర్వాత నుంచి జనాభా తగ్గుదల మొదలయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక విశ్లేషించింది. SOWP నివేదికలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. భారత్లోని 68% జనాభా 15 నుంచి 64 ఏళ్లలోపు వారే. వీరంతా వర్కింగ్ ఏజ్ గ్రూప్. ఇది భారత్కు కలిసొచ్చే అంశం. వర్కింగ్ ఏజ్లోని వారికి తగినన్ని ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ విధానపరమైన మద్దతు లభిస్తే భారత్ ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తుంది. భారత జనాభాలో 10 నుంచి 24 ఏళ్లలోపు వారు 26%, 0 నుంచి 14 ఏళ్లలోపు వారు 24%, 10 నుంచి 19 ఏళ్లలోపు వారు 17% మంది ఉన్నారు. 65 ఏళ్లకు పైబడిన వారు భారత్లో కేవలం 7% మందే ఉన్నారు. ప్రజల ఆయుర్దాయాలు పెరుగుతున్నందున రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. 2025 నాటికి దేశంలోని పురుషుల సగటు ఆయుర్దాయం 71 ఏళ్లుగా, మహిళల సగటు ఆయుర్దాయం 74 ఏళ్లుగా ఉంది. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఇకపై వద్దు అంటూ ఒకప్పుడు మన ప్రభుత్వాలే ముమ్మర ప్రచారం చేశాయి. పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడం మీదే అప్పటి ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కానీ ఇప్పుడు జనాభాలో తరుగుదల తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై వీలైనంత మందిని కనండని సూచిస్తున్నాయి. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకి పెరిగిపోతున్న జీవన వ్యయమే ఇందుకు కారణమని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ UNFPA నివేదిక చెబుతోంది. ఇక 1970వ దశకం నాటికి భారతీయ మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 5 పిల్లలని, కానీ ఇప్పుడు మారిపోయిందని UNFPA నివేదిక చెబుతోంది. భారత ప్రభుత్వం చొరవ వల్ల మహిళల్లో అన్ని రకాల అవగాహన పెరిగింది. ఇప్పుడు భారతీయ మహిళలు సగటున 2 పిల్లలకే జన్మనిస్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సంభవించే మహిళల మరణాలు తగ్గిపోయాయి. అయితే ఈ విషయంలో భారత్లోని వివిధ రాష్ట్రాలు, కులాలు, ఆదాయ వర్గాల్లో తేడాలున్నాయి. సంతానం ఎంతమంది ఉండాలనే దానిపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సంతానోత్పత్తిలో ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తే ఆర్థిక ఉన్నతి సాధించే గొప్ప అవకాశం భారత్ ఎదుట ఉంది అని సమితి అధికారులు తెలిపారు. మరోవైపు ప్రపంచ దేశాల్లో సంతానోత్పత్తి సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దంపతుల మనోగతం తెలుసుకునేందుకు సంస్థ ప్రయత్నం చేసింది. ఇందుకోసం 14 దేశాల్లో 14,000 జంటలపై అధ్యయనం జరిపింది. అత్యధికులకు ఎక్కువ మంది కనాలని ఉన్నా వారిని పెంచి పోషించడానికి అవుతున్న ఖర్చులకు భయపడుతున్నారు. పోషణ భారం అవుతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు అని తేల్చింది. కుటుంబ నియంత్రణ చర్యలు, గర్భనిరోధక సాధనాల వినియోగం, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎవరికి వారుగా సంతానోత్పత్తి నిర్ణయాలను తీసుకోవాలని నివేదికలో పేర్కొంది. UNFPA ఈ సర్వే కోసం భారత్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఇటలీ, హంగరీ, జర్మనీ, స్వీడన్, దక్షిణ కొరియా, మొరాకో, నైజీరియా, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాలను ఎంచుకుంది. తద్వారా అన్ని ఖండాలకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది. ప్రపంచ జనాభాలో 3వ వంతు ఈ దేశాల్లోనే ఉండటం విశేషం. పేద, వర్ధమాన, సంపన్న దేశాలను ఎంచుకుంది.
జననాల రేటు అత్యల్పంగా అత్యధికంగా ఉన్న దేశాలు తగినంతగా కరువయ్యేలా జాగ్రత్త పడింది. సర్వేలో పాల్గొన్న ప్రతి 5గురిలో ఒకరు ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు అంగీకరించారు. సంతానలేమికి వంధ్యత్వాన్ని కారణంగా పేర్కొంది 12% మంది మాత్రమే. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే పిల్లల్ని కనలేదని లేదా రెండో సంతానానికి వెళ్లలేదని 39% మంది వాపోయారు. ఇలాంటి వారి సంఖ్య దక్షిణ కొరియాలో 58%తో అత్యధికంగా, స్వీడన్లో 19%తో అత్యల్పంగా ఉంది. ఆఫీస్కు వెళ్లి రావడానికే రోజుకు సగటున 3 గంటలు పోతోందని చాలా జంటలు ఆవేదన వెలిబుచ్చాయి. దాంతో పిల్లల బాగోగులు చూసుకునేంత సమయం లేదని వాపోయారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వారి వ్యక్తిగత సంతానోత్పత్తి లక్ష్యాలను గుర్తించలేకపోయారని, జనాభా అంశంలో ప్రస్తుతానికి ఇదే నిజమైన సంక్షోభమని సమితి హెచ్చరించింది. తమ శాంపుల్ సంఖ్య చూసేందుకు చిన్నదిగా కనిపిస్తున్న సర్వే ఫలితాలు మాత్రం కోట్లాది మంది మనోగతానికి అద్దం పడుతున్నాయని స్పష్టం చేసింది.